హలో గైస్, నా పేరు మీద వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది పుష్ప 2కి సంబంధించిన థర్డ్ వీకెండ్ కలెక్షన్. బేసిక్గా మనం ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ సెకండ్ వీకెండ్ చూడటమే చాలా కష్టం అన్న సిచ్యువేషన్లో ఈ సినిమా మనకి థర్డ్ వీకెండ్ ఇలాంటి నెంబర్స్ చూపిస్తుంది. అబ్బా, నిజంగా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది సినిమా అయితే మాత్రం. అంటే కలెక్షన్స్ పరంగా సినిమా అయితే మాత్రం అస్సలు తగ్గేదేలే అంటుంది. అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. ఏమంటే ఇక్కడ ఓ పక్క ఎలిగేషన్స్, ఇంకో పక్క కలెక్షన్స్ రెండూ పెరుగుతూనే ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ గారి మీద పడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లాగే పెరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క కలెక్షన్స్ అలాగే పెరుగుతున్నాయి. ప్యారలల్ సమాంతరంగా పెరుగుతున్నాయి రెండు కూడా. ఇంకా అది ఎప్పటికి ఎటు తేలుతుందో ఏమవుతుందో మనకు తెలీదు. బట్ ఇక్కడైతే మాత్రం ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, ఇది ఇట్లా ఉంది పరిస్థితి. కలెక్షన్స్ అయితే మాత్రం బీభత్సంగా ముందుకెళ్తుంది. సో ఓవరాల్ కలెక్షన్స్ ఎంత, అండ్ హిందీలో ఎట్లా ఉంది, తెలుగులో ఎలా ఉంది, ఇంకా లాంగ్ రన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం కొంచెం డీటెయిల్గా. సో ఫస్ట్ థింగ్, కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను 1,500 కోట్లు దాటినప్పుడు. అప్పుడు 13 రోజులకి ఈ సినిమా 1,500 కోట్లు దాటింది అనే వీడియో అయితే నేను మీకు అప్పుడు చెప్పా. అయితే ఆ తర్వాత మనకి 5 డేస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు 18 డేస్ కలెక్షన్స్ అయిపోయాయి ప్రస్తుతానికి. ఆ 5 డేస్ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా? ఒకరోజు 41 క్రోర్, ఒకరోజు 31 క్రోర్, ఒకరోజు 25 క్రోర్, ఒకరోజు 41 క్రోర్, ఒకరోజు 52 క్రోర్. సో మొత్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా? 1,700 కోట్ల 60 లక్షల చేంజ్ సంథింగ్. సో ఇప్పుడు మూడో వారం ఫినిష్ అయ్యే టైంకి ఈ సినిమా దగ్గరగా కలెక్ట్ చేసిన అమౌంట్ 1,700 కోట్లు. అంటే ఇంకా 1,700 కోట్ల పైన ఇంకొంచెం ప్లస్లోనే ఉంది. కొన్ని లక్షల కలెక్షన్ ఇంకా పైనే ఉందన్నమాట. సో అది నిజంగా ఎక్స్ట్రాడినరీ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత మనకి తెలుగులో రాబిన్ హుడ్ కూడా పోస్ట్పోన్ అయిపోయింది కదా. సో క్రిస్మస్ వీకెండ్, న్యూ ఇయర్ వీకెండ్ ఏ సినిమాలు లేవు. నెవర్ బిఫోర్ లాంగ్ రన్ దొరికింది. అసలు వాళ్ళు ఎలాంటి లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి లాంగ్ రన్ దొరికింది. అబ్బా, నిజంగా చెప్తున్నా, టూ గుడ్ లాంగ్ రన్ దొరికింది. ఆగస్టు 15 కంటే ఇదే బెస్ట్ డేట్ అనిపిస్తుంది ఇప్పుడైతే. అది మరి సిచ్యువేషన్. సో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ముందుకెళ్తుంది, అదైతే క్లియర్. డెఫినెట్గా విల్ బీట్ బాహుబలి 2, అది ఇంకా కన్ఫామ్గా జరుగుతుంది. దంగల్ మనం చెప్పలేం, మరి దంగల్ వెళ్తుందా లేదా లాంగ్ రన్ అనేది మన చేతిలో లేదు. హిందీలో బేబీ జాన్ టాక్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో దాని మీద బట్టి ఇంకా మనకి థియేటర్లు షేర్ అవ్వడం, ఆడియన్స్ షేర్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మ్యాటర్స్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది క్లియర్, బాహుబలి 2 అయితే ఈజీగా దాటేస్తుంది. నెట్లో ఆల్రెడీ దాటేసింది బాహుబలి 2 అయితే. ఇంకా గ్రాస్లో దాటడం అయితే బ్యాలెన్స్ ఉంది. అంటే అప్పటికి ఇప్పటికీ మనకి కొంచెం ట్యాక్సెస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి నెట్లో దాటేసినా కూడా ఇంకా గ్రాస్లో అయితే దాటాల్సి ఉందన్నమాట. సో అది కొంచెం టైం పట్టచ్చు, బట్ మేబీ వెరీ ఫ్యూ డేస్ అంతే, అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు అనేది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మ్యాక్సిమం ఇంకొద్ది రోజులు అంతే, ఇంకా తర్వాత దాటేసే సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి బాహుబలి 2ని కంప్లీట్గా. సో అది మరి సిచ్యువేషన్ అనమాట. సో లెట్స్ సీ, యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. అండ్ ఓకే, ఇంకా హిందీ విషయం మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చింది అనేది మాట్లాడుకుందాం. హిందీలో బేసిక్గా ఈ వీకెండ్ అంటే సెకండ్ వీక్ 199 క్రోర్ వచ్చింది మొత్తం కలిపి హిందీ నెట్. అండ్ ఈ సండే రోజున 27 కోట్లు వచ్చింది, అంటే నిన్న. అలాగే సాటర్డే రోజున 20 కోట్ల 50 లక్షలు వచ్చింది. ఫ్రైడే రోజున 12 కోట్ల 50 లక్షలు వచ్చింది. సో మొత్తం కలిపి థర్డ్ వీకెండ్లో 60 కోట్లు వచ్చింది ఈ సినిమాకి. అండ్ అది 50 కోట్లు దాటడం అనేది వెరీ హ్యూజ్ నెంబర్. అబ్బా, థర్డ్ వీకెండ్కి, మళ్ళీ వీక్ కూడా కాదు, అది వీకెండ్కే 60 కోట్లు కొట్టిందంటే చూసుకోండి. సో బేసిక్గా ఇప్పుడు ఈ సినిమా 692 కోట్ల 50 లక్షల నెంబర్ దగ్గర అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో మనకి మ్యాక్సిమం ఈ రోజుకి, అంటే ఇవాళ మండే కదా, 23 డిసెంబర్, ఈ రోజుకి ఐ థింక్ ఇట్ విల్ టచ్ 700 హిందీ నెట్. ఓన్లీ హిందీ నెట్ 700
టచ్ అయిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి అనమాట. అది మ్యాటర్. సో ఈజీ అబ్బా. క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ వీకెండ్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్ వీకెండ్ ఉంది, అండ్ డెఫినెట్గా చాలా లాంగ్ రన్ ఉంది ఎప్పుడో సంక్రాంతి వరకు కూడా. అండ్ అప్పుడు కూడా ఎంతో కొంత హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి థియేటర్స్. సో ఎట్లా చూసుకున్నా మినిమం 800 నెట్ హిందీలో, అది క్లియర్, ఇంకా అర్థమైపోతుంది కదా అది ఇంక ఇంత ఫాస్ట్గా ముందుకెళ్తుందంటే. థర్డ్ సండే రోజు 27 కోట్లు నెట్ అయిందబ్బా. లేదంటే టూ మచ్ కలెక్షన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ మార్కెట్ ఉంది సినిమాకైతే. సో అది సిచ్యువేషన్ అనమాట. బేసిక్గా కొంతమంది నేను దీని మీద వీడియోలు చేయట్లేదు అనుకుంటున్నారేమో. నేను యాక్చువల్గా మనది మహిదర్ ట్రెండింగ్ జోన్ అని ఒక ఛానల్ ఉందండి, అందులో చేస్తున్నాను నేను. ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి, మహిదర్ ట్రెండింగ్ జోన్ అని కొట్టండి. యాక్చువల్గా అది బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్, ఇంకా బిగ్ బాస్ ఎలాగ చేయట్లేదని చెప్పి ఇంకా దాన్ని ట్రెండింగ్ ఛానల్ కింద మార్చేసా. సో దాంట్లో పెట్టాను, నేను నిన్న పెట్టాను, ఇవాళ పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock దాంట్లో ఒక ట్రెండింగ్ వీడియో వస్తుంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్టయితే ఇది సండే రోజు 6 crores దాకా కలెక్ట్ చేసింది, సాటర్డే రోజు 4.5 crore కలెక్ట్ చేసింది, ఫ్రైడే రోజు 3 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో అంతకుముందు థర్స్డే రోజు కూడా 2.8 crore, వెడ్నెస్డే రోజు 3 crore, ట్యూస్డే రోజు ఏమో ఒక 4.1 crore అయితే కలెక్ట్ చేసింది. సో ఇవన్నీ నేను కవర్ చేయలేని రోజులే అనుకుంటున్నాను నేనైతే. సో మ్యాక్సిమం ఇది ఇట్లా కలెక్ట్ చేస్తూ వచ్చిందనమాట సినిమా. బేసిక్గా హిందీలో అసలు ఇది ఎక్కడా కూడా ఆగలేదు, అసలు కాన్స్టెంట్గా కొడతానే ఉంది. సో దానివల్ల ఏంటంటే వెరీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే వస్తూ వచ్చాయి ఇప్పటివరకు ఈ సినిమాకైతే. అండ్ తెలుగులో ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చిన నెట్ కలెక్షన్స్ 320 కోట్లు. సో మనకి ఇప్పుడు ఈ వీకెండ్ అయిపోయింది, బట్ క్రిస్మస్ వీకెండ్ ఉంది అండ్ జరుగుతున్న కాంట్రవర్సీల వల్ల సినిమా అలా బూస్ట్ అవుతానే ఉంది కాన్స్టెంట్గా. అండ్ యూనో డెఫినెట్గా మనకి క్రిస్మస్ రోజు కావచ్చు, తర్వాత సెలవుల్లో కావచ్చు, తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ రోజు కావచ్చు, మళ్ళీ ఆ వీకెండ్ కావచ్చు, కాన్స్టెంట్గా మనకి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. సో ఈజీగా 350 కోట్ల నెట్ ఈజీగా కొట్టేస్తుంది తెలుగులో. సో ఎందుకంటే లాంగ్ రన్ ఉంది సినిమాకి, వేరే ఏమీ లేకపోవడం వల్ల. ఈ వారం రిలీజ్ అయ్యాయి యాక్చువల్గా, అంటే మనకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు బచ్చలమల్లి, యూఐ, విడుదల పార్ట్ 2, ముఫాసా అన్నీ వచ్చినాయి. బట్ అయినా కూడా పుష్ప థియేటర్స్ బాగానే హోల్డ్ చేసింది. సో దానివల్ల కలెక్షన్స్ కూడా బాగానే హోల్డ్ చేస్తుంది. సో డెఫినెట్గా బాగా పడుతుందని చెప్పొచ్చు కలెక్షన్స్ అయితే. సో ఈజీగా లాంగ్ రన్ అయితే 350 దాటేస్తుంది, ఇంకా 360 వరకు కూడా టచ్ అవ్వచ్చు ఏమో, మరి చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషన్ అనమాట. సో దట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో తెలుగులోని చాలా ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్తోంది, అండ్ హిందీలోని చాలా ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్తుంది. హిందీలో ఆల్రెడీ 692.5 కొట్టేసింది కాబట్టి 700 దాటేస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఇంకా ఉంది కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 4th వీకెండ్ ఉంది. ఇవన్నీ కలుపుకొని ఆ తర్వాత క్రిస్మస్ ఇవన్నీ కూడా చూసుకుంటే దాటుతుంది, ఈజీగా దాటేస్తుంది సినిమా అయితే. ఒక నాకు తెలిసి న్యూ ఇయర్ టైంకి ఇది 800 కొట్టేస్తుంది. న్యూ ఇయర్ రోజుతో ఇది 800 కొట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎట్లా వెళ్తుంది ఏందనేది చూడాలి. ఇంకా ఈ లోపే కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లా. బట్ మ్యాక్సిమం కష్టమేమో, ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ రోజులు 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా రోజులు అంటే ఆ సాటర్డే అండ్ సండే రోజులు ఉంటాయి కదా, ఆ రోజులు ఏంటంటే ఒక 15 to 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. సో అందుకు సరే ఎంతవరకు వీలేదు అంతవరకు. నా ఎక్స్పెక్టేషన్ అయితే మినిమం న్యూ ఇయర్ డేట్తో ఇది 800 నెట్ కొట్టేస్తుంది హిందీలో. సో చాలా బాగా కొడుతుంది. అండ్ తమిళ విషయానికి వచ్చినట్టయితే తమిళ్లో కూడా మనకి ఈ సండే రోజు 0.9 crore, సాటర్డే రోజేమో 0.8 crore, ఫ్రైడే రోజేమో 0.6 crore వచ్చింది. సో తగ్గింది అంటే మరి అక్కడ చాలా సినిమాలు వచ్చినాయి. విడుదల 2 రిలీజ్ అయింది, యూఐ రిలీజ్ అయింది, ఇట్ హ్యాపెండ్ కాబట్టి సో డెఫినెట్గా అట్లాగే వెళ్ళింది అనమాట మొత్తం. సో కొంచెం తగ్గింది తమిళ్లో, ఇంకా తగ్గిపోయినట్టే చాలా వరకు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది 60.4 crore అయితే వచ్చింది తమిళ్లో నెట్. సో మైట్ బి ఒక 64, 63 అంతే. వెళ్తే మాక్సిమం 65 దాకా వెళ్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను ఈ ఎక్స్పెక్టేషన్, అది ఎప్పుడో చెప్పాను ఈ ఎస్టిమేషన్ నెంబరు, అది ఇప్పటికీ అదే కంటిన్యూ అయింది. అది సిచ్యువేషన్. అండ్ ఇంకా మలయాళం డల్లే, ఇంకా కన్నడ కూడా డల్లే. బట్ కన్నడ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్లో చూశారు, సో అది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ గమనించినట్టయితే మనకి కర్ణాటక నుంచి చాలా మంచి కలెక్షన్సే వస్తున్నాయి. సో అదంతా కూడా ఎట్లా వస్తుందంటే మరి ఈజీగా ఫ్రమ్ తెలుగు లాంగ్వేజే కదా, అక్కడ వాళ్ళు తెలుగులో చూడబట్టే కదా. సో ఓన్లీ ఫ్రమ్ కర్ణాటక ఇట్స్ అరౌండ్ నియర్ టు 100, కొంచెం వస్తే 100 crore అయిపోద్ది. అట్లా ఉంది పరిస్థితి కర్ణాటకలో. సో మనం ఇంకా వాళ్ళు కన్నడ లాంగ్వేజ్లో చూడలేదని పాయింట్అవుట్ చేయకూడదు. వాళ్ళు తెలుగులో చూశారు, చాలా హ్యూజ్ నెంబర్ ఇచ్చారు, నియర్ టు 100 crores ఇచ్చారు కర్ణాటకలో. దాట్స్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో అది క్లియర్. అండ్ తమిళనాడులో కూడా మనకి మోర్ దెన్ ఒక 78 crore అలాగ వచ్చింది కలెక్షన్స్ అయితే. ఒక్క కేరళలోనే కొంచెం బాగా డల్ అయింది మనకి, ఒక 20 crore దాకా వచ్చింది అంతే, 19.8 అట్లా. సో ఒక 20 దాకా వచ్చింది అంతే. మనకి హిందీ మార్కెట్ ఇంకా అరివీర భయంకరం, ఇంకా అది మామూలుగా కాదు అది. ఇంకా అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.
సో అది మ్యాటర్ అనమాట. సో ఇక్కడ ఈ జోన్స్లో తగ్గింది, కానీ ఆ జోన్లో కొన్ని జోన్స్లో మాత్రం దుమ్ము దులుపుతోంది సినిమా, ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ. హిందీలో ఇంకా బీభత్సం, తెలుగు కంటే 4 రెట్లు ఎక్కువ పడుతుంది ఆడ. ఇంకంటే చూసుకోండి మరి ఎక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ. సి అల్లు అర్జున్ గారిది మిస్టేక్ ఉందా లేదా, అసలు పోలీస్ వాళ్ళది మిస్టేక్ ఉందా లేదా, వచ్చిన ఫ్యామిలీది మిస్టేక్ ఉందా లేదా, సంధ్య థియేటర్ వాళ్ళది మిస్టేక్ ఉందా లేదా, గవర్నమెంట్ది మిస్టేక్ ఉందా లేదా, ఇవన్నీ అనవసరం. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నథింగ్ ఈజ్ స్టాపింగ్ పుష్ప 2, అదైతే క్లియర్. సో అల్లు అర్జున్ గారికి మేబీ ఇది ఒక రిమార్క్ అవ్వచ్చు కన్ఫర్మ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే నా అనాలిసిస్ ఏంటి అంటే సినిమా ఓంట్ ఎఫెక్ట్, అండ్ ఫర్దర్గా వచ్చే సినిమాలకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, అది నా పాయింట్. సో అది మరి సిచ్యువేషన్. సో వెరీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది 1700 కోట్లు కొట్టింది ఈ సినిమా. సో ఇంకో 100 కోట్లు కొట్టడానికి ఎక్కువ టైం పట్టదు ఈ సినిమాకి. ఇట్స్ వెరీ క్లియర్, ఈ సినిమా వెరీ సూన్ బాహుబలి 2 అయితే దాటేస్తుంది. నాకు తెలిసి 4th వీకెండ్ ఫినిష్ అయ్యే లోపే దాటేయచ్చు, ఎందుకంటే మధ్యలో క్రిస్మస్ ఉంది కాబట్టి అండ్ వీకెండ్ ఉంది కాబట్టి. ఆ బేసిస్ మీద చెప్తున్నాను నేను. బాహుబలి 2 1812 crores, దంగల్ ఈజ్ 2024 crores. సో ఈ 1812 ఆ 2024 ఈ రెండింటిని ఈ రెండు ప్రస్తుతానికి దానికి ఉన్న మైల్ స్టోన్స్. 1812 అయితే దాటేస్తుంది, ఎందుకంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చినాయి. సో అది మ్యాటర్. అండ్ ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది అనమాట ఏంటి పరిస్థితి అనేది, దంగల్ని దాటుతుందా లేదా అనేది. సో నా మినిమం ఎస్టిమేషన్ ఎప్పటి నుంచో 1700 అంటున్నాను నేను. ఆ 1700 ఇప్పుడు కొట్టేసింది అది. సో ఇట్స్ డన్. సో 1700 అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంకా నా మ్యాక్సిమం ఎస్టిమేషన్ 2050. సో మరి ఇంకా దాన్ని దాటితే ఐ విల్ బి ఓకే హ్యాపీ, ఎందుకంటే మన తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో మన తెలుగు సినిమా ఉంటుంది కదా. అప్పుడు బేసిక్గా బాహుబలి 2 ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లోనే ఉండేది. అర్జెంట్గా దాన్ని చైనాలో రిలీజ్ చేశారు దంగల్ని, అప్పటిదాకా రిలీజ్ చేయకుండా. అమ్మ ఒక బాలీవుడ్ సినిమా టాప్లో లేకుండా ఒక తెలుగు సినిమా, ఒక సౌత్ సినిమా ఉండడమా ఎట్లా అని చెప్పి అర్జెంటుగా దంగల్ రిలీజ్ చేశారు. అక్కడ చైనాలో 900 కోట్లు వచ్చిందన్నారు. అది దేవుడికే తెలియాలి. బట్ వాట్ ఎవర్ ప్రొడ్యూసర్ సేస్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్, అంతే. దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ చెప్పిందే అసలు నెంబర్. సో దాన్నే మనం నమ్మాలి, అంతే సింపుల్. ఏదైనా సరే దంగల్ విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, బట్ మనం దాన్ని పాయింట్అవుట్ చేయలేము, అంతే. అది మ్యాటర్. ఇప్పుడు మహారాజా ఉంది, దానికి కూడా అరౌండ్ చైనాలోనే దగ్గరగా ఒక 100 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చినాయి కదా, వస్తున్నాయి. అంటే అరౌండ్ 90 దాటినట్టుంది. సో ఒక 100 కొడుతుంది చైనాలోనే. సో మనము ఆమిర్ ఖాన్ కదా, సో కొంచెం ఎక్కువే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దంగల్ ఏంటంటే స్పోర్ట్స్ డ్రామా, అది వాళ్ళకు కూడా బాగా నచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బాగానే వచ్చి ఉండొచ్చు కూడా, అదే ఆ బేసిస్ మీద. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద నెంబర్స్ ఆర్ క్లియర్. బాహుబలి 2 1812, దంగల్ 2024, ఈ 2 నెంబర్స్ ఇప్పుడు మైల్ స్టోన్స్. ఈ 2 నెంబర్స్ని మరి పుష్ప 2 ఎప్పుడు దాటుతుందని చూడాలి, అసలు దాటుతుందో లేదో చూడాలి. ఒకటైతే దాటేస్తుంది, రెండోది చూడాలి, దంగల్ నెంబర్ చూడాల్సి ఉంటుంది. సో అది గైస్ మ్యాటర్. సో మరి ఇంకా చూద్దాం, ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు? నేనైతే అవుతుంది అనుకుంటున్నా. 2050 వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 23 కదా. సో మీరు గమనించినట్టయితే ఈ సినిమాకి ఇంకా ఎన్ని రోజులు ఉంది? మన తెలుగులోనే తెలుగు హిందీ 2 మార్కెట్లోని సిమిలర్ సిచ్యువేషన్ ఉంది. ఏంటది? జనవరి 10 దాకా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ జనవరి 10 తర్వాత కూడా హిందీలో మొత్తం థియేటర్లు అన్నీ పోవు, బట్ తెలుగులో పోతాయి. హిందీలో ఒక 10% ఆఫ్ థియేటర్స్ అయినా మిగిలి ఉంటాయి అప్పటికి కూడా, బట్ హిందీలో మొత్తం తెలుగులో మొత్తం పోతాయి. ఇక్కడ గేమ్ చేంజర్ వస్తుంది, అది చాలా పెద్ద సినిమా, ఆబ్వియస్లీ పోతాయి. సో నా పాయింట్ ఏంటి అంటే ఇప్పటి నుంచి చూసుకున్న 24, 25, 26, 27, 28, 29, 30, 31, 8, మళ్ళీ అక్కడ 9 రోజులు, 17 రోజులు ఉంది గేమ్ చేంజర్ వచ్చేంత వరకు పుష్ప 2 సినిమాకి. సో ఈ 17 రోజుల్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దీని ట్రెండ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది మీరు గమనిస్తే. సో డైలీ క్యాల్కులేషన్ ట్రెండ్ 40 అబోవ్, 30 అబోవ్, 25, 40 అబోవ్, 50 అబోవ్ అలా వెళ్తుంది కదా డైలీ గ్రాస్ నేను అంటుంది. సో ఆ పరంగా గ్రాస్ వెళ్తుంది కాబట్టి ఇక యావరేజ్గా పోనీ నెక్స్ట్ వీక్, ఈ వీక్ మొత్తం యావరేజ్గా అక్కడ క్రిస్మస్ వీకెండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి పోనీ యావరేజ్గా 30 వేసుకుందాం. అట్లా చూసుకుందాం 7 రోజులకు 210. ఆ నెక్స్ట్ వీక్ యావరేజ్గా 15 వేసుకుందాం. ఏది న్యూ ఇయర్ వీక్ ఆ వీకెండ్ ఉన్న వారం యావరేజ్గా 15 వేసుకుందాం. మరి ఎక్కువ కూడా అవుతుంది, తల్లి బిడ్డ న్యాయం. అట్లా చూసుకున్నా ఇదో 210, అదో 105, 315. సో 170, 1700, 315 అంటే 2015 అక్కడే అయిపోయింది కదా. ఆ తర్వాత వీక్ డేస్ ఉన్నాయి కదా కొద్ది రోజులు, అదొక యావరేజ్ 10 వేసుకుందాం. అట్లా ఒక 40. సో 2050 దాటుతుందిగా.
సో ఆ ఎస్టిమేషన్ చెప్తున్నాను నేను. ఈ ట్రెండ్ ఏదైతే ఇప్పుడు కంటిన్యూ అవుతుందో దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఇంకా నేను యాక్చువల్గా ఈ వీకెండ్ నేను 30 వేసా యావరేజ్, బట్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ నెక్స్ట్ వీక్ నేను 15 వేసా యావరేజ్ పెర్ డే, ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూ ఇయర్ ఉంది, వీకెండ్ ఉంది కాబట్టి. సో దెర్ ఇస్ అ ఛాన్స్, ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బట్ అయినా నేను తక్కువలో తక్కువ వేస్తే 2050 కొట్టేస్తుంది అది గేమ్ చేంజర్ వచ్చే టైంకి. సో ఇంకేముంది, దాటుతుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మరి చూద్దాం మరి. ఇంకా బేసిక్గా హిందీ విషయంలో నా కాన్ఫిడెన్స్ 100% రైట్ అయింది. నేను మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. హిందీలో మీరు మినిమం 500 ఎట్ట చూస్తారన్నాను, అదే జరిగింది అక్కడ. అండ్ ఇంకా ఎక్కువ 692 కొట్టేసింది ఇప్పటికే 18 రోజులకి. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్. సో అది గైస్. మరి మీ ఎస్టిమేషన్ ఏంటి? నా ఎస్టిమేషన్ అయితే ఇప్పుడు మాక్సిమం ఎస్టిమేషన్ 2050. నా మినిమం దాటేసింది కదా, సో మాక్సిమం చెప్పాలి నేను. ఇప్పుడు 2050 మీ మాక్సిమం ఎస్టిమేషన్ ఎంత? ఇప్పుడైతే ఇది 1700 టచ్ అయింది నెంబర్, కరెక్ట్గా 17,50,00,000 సంథింగ్ అరౌండ్ 60 లక్షల దాకా ఉంది. సో లాంగ్ రన్ ఎంత ఉండొచ్చు ఫైనల్గా గేమ్ చేంజర్ వచ్చే ముందు రోజు వరకు దీనికి టైం ఉంది. అప్పటి వరకు బేస్ చేసుకొని చెప్పండి. సో ఎంత వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్.